పాకిస్తాన్ అనుకున్నంత పని జరిగింది. పాకిస్తాన్ ఏదైతే భయపడిందో భారత్ ఏ క్షణంలోనైనా మాపై దాడులు చేయొచ్చు అని అనుకుంటుందో అదే జరిగింది. మంగళవారం రాత్రి 1:44 అంటే బుధవారం తెల్లవారుజామున భారత ప్రభుత్వం మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు కూడా మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 రంగాలకు కూడా లక్ష్యాలపై మిస్సైల్తో విరుచుకుపడ్డాయి. పిఓకేలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై, అలాగే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది మన భారత సైన్యం. అయితే దెబ్బకైతే దెయ్యం వదిలేసింది. అందరూ కూడా అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్ అంటూ అక్కడి నుంచి పరుగులు తీశారు. ఉగ్రవాదులు కావచ్చు, మామూలు సామాన్య ప్రజలు కావచ్చు. అయితే భారత ప్రభుత్వం ఏం చెప్పిందంటే పాకిస్తాన్ ఆర్మీ సదుపాయాలపై ఎక్కడా కూడా దాడి జరగలేదు, కేవలం ఉగ్రవాదులపైన, ఉగ్ర స్థావరాలపైన మాత్రమే మేము దాడులు చేశామని చెప్పింది. ఇంకా ఎటువంటి దాడి చేయాలని మాకు లేదు, అంటే ఉగ్రవాదులపైన మాత్రమే మా దాడి ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. ఈ దాడిలో 3 అయితే చనిపోయారు, మరికొంతమంది గాయపడ్డారు. ఈ విషయాన్ని కూడా పాకిస్తాన్ సైన్యమే ప్రకటించింది. ఇంకా భారత ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు ఎంతమంది చనిపోయారు ఏంటన్నది. ఉగ్ర స్థావరాలపై అయితే మాత్రం విరుచుకుపడడం మాత్రం నిజంగా అంటే భారతదేశం ఏం చేస్తుందో, ఎలా విరుచుకుపడుతుందో తెలియని విధంగా అయితే విరుచుకుపడింది. ఇప్పుడు పాకిస్తాన్ కకావికలం అయిపోయింది అక్కడ.